నెక్స్ట్ వచ్చేసి హంటర్ కమిషన్ 1882. నిన్న వచ్చేసి వుడ్స్ తాకీదు 1854 అయిపోయింది. ఈరోజు వచ్చేసి హంటర్ కమిషన్ 1882. నేను ఇవి వీడియోల రూపంలో చేస్తున్నాను కదా, అట్లాగే బిట్స్ వైజ్గా కూడా వీడియోస్ పెడుతున్నాను. చూడని వాళ్ళు చూడండి నా ఛానల్లో, మళ్ళీ ఒకసారి చూడండి. పిఐఈ డే 1 నుంచి నేను చేసే డేస్ వైజ్గా బిట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఆ వీడియో కూడా చూడండి తప్పకుండా. ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. దీనిని భారతదేశ చరిత్రలో మొట్టమొదటి తొలి విద్యా కమిషన్, భారతీయ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు. భారతీయ చరిత్రలో మొట్టమొదటి తొలి విద్యా కమిషన్, భారతీయ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు. రివిజన్ బిట్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్తున్న ఈ టాపిక్ వైజ్గా చెప్తున్నాను. ఈ టాపిక్ వైజ్గానే బిట్స్ కూడా ఇచ్చాను. అవి కూడా నా ఛానల్లో చూడొచ్చు. మీరు చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా రివిజన్ వీడియోలు కూడా ఒకసారి చూడండి. మీరు ఈ టాపిక్ విని ఆ రివిజన్ వీడియోలు చూడడం వల్ల మీకు కూడా ఎక్కువ గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ రివిజన్ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి. ఈ కమిషన్ విలియం హంటర్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడు. విలియం హంటర్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడు. ఈ కమిషన్ అధ్యక్షతన లార్డ్ రిప్పన్ 1882 ఫిబ్రవరి 3న ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సభ్యుల సంఖ్య 20. తొలిసారిగా 3 భారతీయ ప్రముఖులను కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు భూదేవ్ ముఖర్జీ, సర్ సయ్యద్ అహ్మద్, కేటీ తెలాంగ్. సర్ సయ్యద్ అహ్మద్, కేటీ తెలాంగ్, భూదేవ్ ముఖర్జీ. ఈ కమిషన్ ఏర్పాటైన ముఖ్య ఉద్దేశం ఈ వుడ్స్ డిస్పాచ్ సిఫారసుల అమలైన తీరును సమీక్షించి ప్రాథమిక విద్యలో నూతన విధానాన్ని సిఫారసు చేయడానికి, వాటిని ఎలా అమలు చేయాలో తెలుపుటకు ఉద్దేశించింది. ఈ కమిషన్ హంటర్ కమిషన్ ఉద్దేశం ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకొని రావడం. హంటర్ కమిషన్ అనగానే మనకు గుర్తొచ్చేది ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకొని రావడం. హంటర్ కమిషన్ అనేది ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకొని రావడం కోసం ఏర్పాటు చేసింది హంటర్ కమిషన్. ఈ కమిటీ ఏర్పాటు కావడానికి ప్రధాన కారణాలు భారతదేశంలో ప్రాథమిక విద్యను అశ్రద్ధ చేసి ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, వుడ్స్ డిస్పాచ్ సూచించిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల పాఠశాలలు, కాలేజీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీని ద్వారా మిషనరీలు ఆందోళన చెందడం, ఆందోళన ఫలించకపోవడంతో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా 1878, జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా 1878, జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా 1878 అనే సంస్థ లండన్లో ప్రారంభమైంది. లండన్లో వారు చేసిన ఆందోళనల ఫలితంగానే ఈ కమిటీ ఏర్పడింది. ఈ హంటర్ కమిషన్ తెలియజేయటకు క్రింది అంశాలను కూలంకషంగా అధ్యయనం చేశారు. అవి భారతదేశంలో ప్రాథమిక విద్యా స్థాయి అంచనా, విద్యా వ్యాప్తి పద్ధతులు, విద్యకు ఉద్దేశించిన సంస్థల స్థాయిలు, వాటి ప్రాధాన్యత, మిషనరీలు ఏర్పాటు చేసిన సంస్థల స్థితిగతులు, ప్రైవేట్ సంస్థల పట్ల ప్రభుత్వ ధోరణి. ఈ కమిటీ యొక్క సిఫార్సులు ప్రభుత్వ కృషిని ఉన్నత విద్య నుండి ప్రాథమిక విద్య వైపు మళ్లించాలి. ప్రాథమిక విద్యా వ్యాప్తిని స్థానిక సంస్థలకు అప్పగించి వీటికి కేటాయిస్తున్న నిధులను ప్రాథమిక విద్యా వ్యాప్తికి ఖర్చు చేసేలా చూడాలి. ప్రాథమిక పాఠశాలల యొక్క స్థాపన మరియు వాటి యాజమాన్య బాధ్యత గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే చేపట్టాలి. ఈ కమిటీ చేసిన సిఫార్సు వలన భారతదేశంలో అనేక ప్రాథమిక పాఠశాలలను విస్తృతంగా ఏర్పాటు చేశారు. ఒకవేళ పాఠశాలను ఏర్పాటు చేయలేని భారతీయులు ఏర్పాటు చేసుకున్న స్వదేశీ విద్యా సంస్థలకు ప్రభుత్వమే గ్రాంటులు ఇచ్చి ఆర్థిక సహాయం చేయాలి. ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వాలి అని సూచించింది. సమర్థులైన ప్రైవేటు వారికి లేదా భారతీయులకు మాధ్యమిక విద్యా సంస్థలను అప్పగించాలి. ప్రజా బాహుళ్యానికి ఎలిమెంటరీ విద్యను అందించి ఏర్పాటు చేసి మాతృభాషలోనే విద్యా బోధన చేయాలి. నిత్య జీవితానికి, స్థానిక అవసరాలకు పనికొచ్చే వ్యవసాయం, క్షేత్రగణితం, బ్యాంకింగ్, భౌతిక శాస్త్రం వంటి సమాజానికి ఉపయోగపడే పాఠ్య ప్రణాళిక, పాఠ్యాంశాలను విద్యా ప్రణాళికలో చేర్చాలని సూచించింది. ఈ సిఫారసు కూడా అమలైంది. మతపరమైన బోధనలను పాఠశాలలో చేయరాదు అని, మంచి బోధన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని, సెకండరీ విద్య పూర్తి చేసిన వారిని మాత్రమే ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటించాలని తెలిపింది. వెనుకబడిన వర్గాలకు, హరిజనులకు, గిరిజనులకు, స్త్రీలకు ఉచితంగా ఫీజు లేకుండా విద్యాలయాల్లో ప్రవేశం కల్పించాలి. ప్రాథమిక విద్యా స్థాయిలో పరీక్షా ప్రమాణాలను తగ్గించి పాఠశాలలను సామాన్యులకు అందుబాటులో ఉంచాలి. జిల్లా, మున్సిపల్ స్థాయిలలో సెకండరీ విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలని,
ఈ బోర్డులే పాఠశాలలకు నిధులు సమకూర్చుకోవాలని, పాఠశాలకు పర్యవేక్షకులుగా భారతీయులను కూడా నియమిస్తూ పర్యవేక్షకుల సంఖ్య పెంచాలని సూచించింది. ప్రాథమిక విద్య విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను ఈ కమిషన్ నొక్కి చెప్పింది. కేటాయించిన నిధుల ఆదాయంపై అధిక ఆధారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే కలిగి ఉంటాయని, ఈ బాధ్యత సంబంధిత ఇన్స్పెక్టర్ చూడాలని, ఇతడే ఎయిడెడ్ సాధారణ పాఠశాలకు స్థానిక సదుపాయాలు అందేట్లు బాధ్యత వహించాలి. ఈ కమిషన్ ప్రాథమిక విద్యా సంస్కరణల కోసం ఏర్పాటైనప్పటికీ సెకండరీ పాఠశాలలో ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటును కూడా సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ప్రభావంతో అనేక ఉన్నత విద్యా సంస్థలు ప్రారంభించబడ్డాయి. మిషనరీలకు వారి విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతను వారికే అప్పగించడంతో పాటు ప్రైవేటు వారు నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం సాయం అందించాలని నొక్కి చెప్పింది. ప్రభుత్వం మాధ్యమిక పాఠశాలలు, కళాశాలల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించాలి. ప్రభుత్వ దృష్టిని ఉన్నత విద్య నుండి మళ్లించి ప్రాథమిక విద్యపై ఎక్కువ శ్రద్ధ చూపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయంలో సింహభాగం ప్రాథమిక విద్యపై ఖర్చు చేయాలని చెప్పింది. కళాశాలల నిర్వహణ బాధ్యత విశ్వవిద్యాలయాలు చేపట్టాలని, వీటికి అవసరమైన నిధులు ప్రభుత్వమే సమకూర్చాలి. చదువులో ప్రావీణ్యత చూపే విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదేశాలకు ప్రభుత్వమే ఉపకార వేతనాలు అందించి పంపాలి. విదేశీ విశ్వవిద్యాలయాలలో, ప్రభుత్వ కళాశాలలో చదివిన భారతీయులకు ఉపాధ్యాయ నియామకాలలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపాధ్యాయ వృత్తిని శాశ్వతంగా స్వీకరించే వారు తప్పనిసరిగా బోధనా సిద్ధాంతాలు, సూత్రాలు, బోధనా పద్ధతుల అనుభవాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. స్త్రీల విద్యా వ్యాప్తికి పాఠశాలలను ఎక్కువ సంఖ్యలో స్థాపించుటకు విరాళాలు ఉదారంగా అందించాలి. పర్దా పద్ధతిని పాటించే ముస్లిం స్త్రీల కొరకు ప్రత్యేక విద్యా సౌకర్యాలను అందించాలి. మహిళా పర్యవేక్షణాధికారిని నియమించాలి. ఆరోగ్యం, శీలం, విద్యల అంతర్భాగాలుగా గుర్తించి పాఠశాలలో ఉపాధి కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ కమిటీ సిఫారసుల వల్లనే విద్యారంగంలో ప్రభుత్వ పెట్టుబడి పెరిగి విద్యా వ్యవస్థ క్రమంగా విస్తరించడం జరిగింది. ఈ కమిటీ సిఫారసుల మేరకే 1882 సంవత్సరంలో పంజాబ్, 1887 సంవత్సరంలో అలహాబాద్ విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. పంజాబ్లో 1882, అలహాబాద్లో 1887 సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. ఇది వచ్చేసి హంటర్ కమిషన్. హంటర్ కమిషన్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ప్రాథమిక విద్యలో మార్పులు తీసుకొని రావడం అనగానే మనకి హంటర్ కమిషన్ గుర్తు రావాలి. వుడ్స్ డిస్పాచ్ తాకీదు అయిపోయింది. చార్టర్ చట్టం అయిపోయింది. చార్టర్ చట్టం తర్వాత లార్డ్ మెకాలే ప్రతిపాదనలు, తర్వాత వుడ్స్ డిస్పాచ్, ఇప్పుడు కమిషన్, హంటర్ కమిషన్. ఈ హంటర్ కమిషన్ టాపిక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పాఠ్యపుస్తకాల పరిశీలనల కమిటీ. ఈ రెండు టాపిక్స్ని మళ్ళీ రేపటి వీడియోలో చూద్దాం.